సిబిఎస్ఈ సిలబస్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ సిలబస్ ఏంటి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, సెమ్ వైజ్గా ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్లో ఇక్కడ ఇంగ్లీష్ సబ్జెక్ట్ మనం తీసుకుంటే మీకు ఫస్ట్ ఇయర్లో 2 సెమ్లు ఉంటాయి. సెమ్ 1, సెమ్ 2, సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 ఉంటాయి. ఈ సెమ్ 1లో మీకు 4 యూనిట్స్ ఉంటాయి. సెమ్ 1లో 4 యూనిట్స్, సెమ్ 2లో కూడా 4 యూనిట్స్ ఉంటాయి. అంటే ఇయర్లీ మీరు 2 టైమ్స్ ఎగ్జామ్స్ రాస్తారనమాట. 6 మంత్స్కి ఒకటి, ఆ తర్వాత మరొకటి. సో ఇలా ఫస్ట్ ఇయర్లో 2 సెమ్లు ఉంటాయి. సో మనం ఇప్పుడు సెమ్ వైజ్గా సిలబస్ ఏమేమి ఉంటుంది, ఏ లెసన్స్ ఉంటాయి, ప్రోస్, పోయిట్రీ, గ్రామర్, ఇంకా డిఫరెంట్. మీరు ఇంటర్మీడియట్కి దీనికి చూస్తే గ్రామర్ కొంత టచ్ కావచ్చు, కానీ ఇక వేరే కొత్త టాపిక్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అవి చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ ఫస్ట్ యూనిట్ చూస్తే మనకు ఒక్కొక్క యూనిట్లో ఈ కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఉంటాయి. ఒకటి షార్ట్ ఫిక్షన్ ఉంటుంది, ఆ తర్వాత ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, గ్రామర్, వొకాబులరీ, స్పెల్లింగ్, పంక్చువేషన్. ఇంకా వీటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి. ప్రోస్, ఒకటేమో ప్రోస్, పోయిట్రీ, గ్రామర్ అలా ఉంటుంది. సో ఫస్ట్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకు షార్ట్ ఫిక్షన్లో ఏంటంటే మనకు ఫస్ట్ యూనిట్లో ది కర్వ్ ఇన్ ద స్కై అని ఒక చాప్టర్ ఉంది. ది కర్వ్ ఇన్ ద స్కై. ఓకే, ఒకటి షార్ట్ ఫిక్షన్, ఇది ప్రోజ్ అనమాట. ఒకటి ప్రోజ్ ఉంటుంది. ఆ తర్వాత ప్రొనౌన్సియేషన్లో కాన్సోనెంట్స్ అంటే ఫోనెటిక్స్, మీరు ఇంటర్మీడియట్లో చదివి ఉంటారు కదా, ఆ సౌండ్స్ ఇక్కడ కొన్ని మళ్ళీ మీకు పరిచయం అవుతాయి. ఓకే, గ్రామర్ విషయానికి చూస్తే ఇప్పుడు ఏదైనా ఒక టాపిక్, నౌన్. ఓకే, గ్రామర్లో నౌన్. ఆ తర్వాత వొకాబులరీ ఇక్కడ ఉంది కదా, మనకు వర్డ్ రూట్స్. ఒక వర్డ్ ఇస్తాడు, ఆ వర్డ్ ఏ రూట్ నుంచి వచ్చింది అనేది. ఆ తర్వాత రూట్ వర్డ్ నుంచి మనకి ఎన్ని పదాలు కొత్తవి తయారవుతాయి, ఇలాంటి విషయాలు ఇందులో చూస్తాం. ఇక స్పెల్లింగ్ చూస్తే మనకు స్పెల్లింగ్ కన్ఫ్యూషన్స్ ఉంటాయి కదా, ఈఐ, ఓకే, అలాంటి వాటితో TION, SION, వాటిని ఎలా మనం యూస్ చేయాలి అనేటువంటిది ఇక్కడ చూస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం IE ఆర్ EI ఇది పెట్టేసుకుందాం. ఇక్కడ పంక్చువేషన్స్ అంటే మీకు తెలిసిందే ఏంటి, ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ మార్క్, ఆ తర్వాత ఇన్వర్టెడ్ కామాస్, డాష్, M డాష్, ఇవి ఉన్నాయి కదా. వీటిని తర్వాత అలాగే కోలన్, సెమీకోలన్, వీటిని ఎలా ఉపయోగిస్తామనేది ఇందులో ఈ పంక్చువేషన్స్లో ఉంటాయి. ఓకేనా, దీంట్లో ఇంకా కొన్ని ఉన్నాయి, అవి చూద్దాం. ఇక్కడ ఆ తర్వాత టాపిక్ ఏంటంటే కన్వర్జేషన్స్. ఈ కన్వర్జేషన్స్లో స్టూడెంట్స్కి కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి ఇక్కడ కన్వర్జేషన్స్ ఇస్తాడు. ఎలాంటిదంటే ప్రతి చాప్టర్లో, ప్రతి యూనిట్లో ఒక కన్వర్జేషన్ ఇస్తాడు. ఒక కన్వర్జేషన్లో ఏదో ఒకటి ఎలిమెంట్ ఇస్తాడు. మనం 4 యూనిట్స్ అనుకుంటే 4 యూనిట్స్లో ప్రతి యూనిట్లో కన్వర్జేషన్ ఉంటుంది. సో ఇక్కడ కన్వర్జేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటే నీ గురించి నువ్వే ఇంట్రడ్యూస్ చేయాలి. నీ సొంత పదాలతో నీకు తోచింది అక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి. ఎలా చేస్తావు అనేది. ఓకేనా. ఆ తర్వాత రీడింగ్ ప్యాసేజ్. ఈ రీడింగ్ ప్యాసేజ్ ఏంటంటే ఏదైనా ఒక ప్యాసేజ్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ బతుకమ్మ గురించి ఒక ప్యాసేజ్ ఇస్తాడు, తర్వాత తెలంగాణ ఫెస్టివల్స్ గురించి ఒకటి ఇస్తాడు, తర్వాత తెలంగాణ మెటల్ వర్క్స్ గురించి ఒకటి, ఏదైనా ఒకటి తెలంగాణ మూమెంట్, తెలంగాణకు సంబంధించి ఏదైనా ఒకటి ఒక ప్యాసేజ్ ఇస్తాడు. ఆ ప్యాసేజ్ గురించి మీరు రాయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్లో. ఆ తర్వాత రైటింగ్ స్కిల్స్. ఇక్కడ రైటింగ్స్లో మీరు ఇప్పటిదాకా ఇంటర్మీడియట్లో చదివింది ఒకటైతే ఇక్కడ కొంత ఎక్స్పాన్షన్ ఉంటుందన్నమాట, కొంత ఎక్స్టెన్షన్ అన్నమాట. రీడింగ్ మీరు లెటర్స్ ఆల్రెడీ చదివి ఉంటారు, ఇక్కడ కూడా ఉంటాయి లెటర్స్. ఇక్కడ ఏంటంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సెంటెన్స్, ఒక సెంటెన్స్ని ఎలా ఎక్స్పాండ్ చేస్తారు.
ఇలాంటి. ఇక సాఫ్ట్ స్కిల్స్ ఇది కొత్త సబ్జెక్ట్ అనమాట. ఇప్పటిదాకా మీరు సాఫ్ట్ స్కిల్స్ గురించి ఎక్కడ చదివి ఉండరు, డిగ్రీలో మాత్రమే చదువుతారు. సో ఈ సాఫ్ట్ స్కిల్స్లో చాలా స్కిల్ ఓరియంటెడ్ స్కిల్స్ ఉంటాయి. అంటే ప్రొఫెషనల్ స్కిల్స్, ప్రొఫెషనల్గా మీరు ఒక ఎంప్లాయీగా కంపెనీలో కానీ ఎక్కడైనా జాయిన్ అయిన తర్వాత మీరు ఎలాంటి స్కిల్స్ ఉంటే అక్కడ సక్సెస్ఫుల్గా రన్ అవుతారు, అలాంటి విషయాలు ఇక్కడ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ లాంగ్వేజ్కి సంబంధించి కానీ, ఆ తర్వాత మోటివేషన్ ఇవ్వాలి, గోల్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి, ఆ తర్వాత మనకు ప్రొఫెషనల్గా ఏ విధంగా బిహేవ్ చేయాలి, డ్రెస్సింగ్ సెన్స్, ది వే ఆఫ్ టాకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ లెక్చర్ ఇవ్వాలి, లెక్చర్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా నిలబడాలి, పోస్చర్, ఇలాంటి చాలా ఉన్నాయి. అది వర్బల్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్స్ అని డిఫరెంట్ టైప్స్ ఇక్కడ మీకు వస్తాయి. ఆ తర్వాత వాల్యూ ఓరియంటేషన్. ప్రతి యూనిట్లో ఒక వాల్యూ ఓరియంటేషన్ ఉంటుంది. అదేంటంటే ఒక కొటేషన్. ఆ కొటేషన్ని మనం ఎక్స్పాండ్ చేయాలి. ఓకే, ఇక్కడ దీని కిందికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వెల్ బిగిన్ ఈజ్ హాఫ్ సక్సెస్. వెల్ బిగిన్ ఈజ్ హాఫ్ సక్సెస్. ఇక్కడ ఇలాంటి క్వశ్చన్ ఒక కొటేషన్ ఇస్తాడు అనమాట, ఒక సేయింగ్ ఇస్తాడు. వెల్ బిగిన్ ఈజ్ హాఫ్ సక్సెస్. చూడండి, అసలు మనం ఏదైనా పని చేయాలనుకుంటే ప్రారంభించడమే కష్టం కదా. ప్రారంభించామంటే సగం పని అయిపోయినట్లే. దీన్ని మనం వివరించాలి ఇలాంటి వాల్యూ ఓరియంటేషన్లో. ఈ విధంగా యూనిట్స్ ఉంటాయి. నేను మోడల్కి మాత్రం ఒక యూనిట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా 4 యూనిట్స్లో ఇవే కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకేనా? ఇది ఇప్పుడు క్వశ్చన్ పేపర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. మనకు క్వశ్చన్ పేపర్ 80 మార్క్స్ ఉంటుంది క్వశ్చన్ పేపర్. మిగతా 20 మార్క్స్ మనకి ఇంటర్నల్ మార్క్స్ యాడ్ అవుతాయి. టోటల్ 100 మార్క్స్ ఇంగ్లీష్కు. ఇక్కడ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించి పేపర్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంది. సెక్షన్ ఏ ఉంటుంది. ఈ సెక్షన్ ఏలో మనకు 4 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈచ్ క్వశ్చన్కి 5 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ 20 మార్క్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ 1 to 4 క్వశ్చన్స్ ఏంటంటే పంక్చువేషన్, గ్రామర్, వొకాబులరీ, స్పెల్లింగ్, పంక్చువేషన్ మీద ఉంటాయి. ఓకే, ఆ తర్వాత ఏంటంటే 5th క్వశ్చన్ ఏంటంటే రైటింగ్ పైన ఉంటుంది. ఆ తర్వాత 6th క్వశ్చన్ దేనిపైన బేస్ అయి ఉంటాయంటే సాఫ్ట్ స్కిల్స్ అండ్ వాల్యూ ఓరియంటేషన్. ఆ తర్వాత సెక్షన్ బిలో 4 క్వశ్చన్స్ ఉంటాయి. 15 మార్క్స్ ఈచ్ వన్కి, 60 మార్క్స్. ఇక్కడ 60 మార్క్స్, ఇక్కడ 20 మార్క్స్. ఈ 20 మార్క్స్ ప్యూర్లీ గ్రామర్. ఓకే, గ్రామర్ సంబంధించిన వాటికే ఉంటాయి. ఇక్కడ పంక్చువేషన్, వొకాబులరీ, రైటింగ్, సాఫ్ట్ స్కిల్స్, ఓరియంటేషన్, వీటికి సంబంధించే 20 మార్క్స్ ఉంటాయి. మిగతా ప్యూర్గా ఏంటంటే ఇవి మన లెసన్స్కి సంబంధించింది. ప్రోస్, పోయిట్రీ, డ్రామా, వీటికి సంబంధించి 60 మార్క్స్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ మనకు 2 క్వశ్చన్స్ ఇస్తాడు, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. రెండింటిలో ఏదైనా ఒకటి చాయిస్ ఉంటుందన్నమాట. అంటే మొత్తం మనం 4 రాయాల్సి ఉంటుంది. 8 ఇస్తాడు, మనం 4 రాయాల్సి ఉంటుంది. సో కాబట్టి చాయిస్ కూడా చాలా బాగుంటుంది. మనం ఈజీగా చూస్ చేసుకుని రాయొచ్చు. సో ఇక్కడ గ్రామర్ కొద్దిగా ఇబ్బంది అనిపించే వాళ్ళు ఏంటంటే వీటిపైన కాన్సన్ట్రేట్ చేస్తే మ్యాక్సిమం వాళ్ళకు 60 మార్క్స్ వస్తాయి. సో ఇంకా కొద్దిగా ఇది కూడా ట్రై చేస్తే మ్యాక్సిమం మార్క్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇంగ్లీష్ ఎలా ఏంటి అని తెలుగు మీడియం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఏం భయం అవసరమే లేదు. సో ఇక్కడ 60 మార్క్స్ ఎస్ఎస్కే ఉన్నాయన్నమాట. మిగతా 20 మార్క్స్ గ్రామర్కి ఉంది. ఇది మోడల్ పేపర్. ఓకే, మోడల్ పేపర్ ఇలా ఉంది చూడండి. ఇక్కడ చూస్తే మనకు సెక్షన్, ఇక్కడ పార్టీ అని ఇచ్చాడు. ఇవి 20 మార్క్స్ గ్రామర్. ఇక్కడ ఆన్సర్ యాజ్ డైరెక్టెడ్ 1 2 3 4. ఓకేనా? ప్రతి దానికి 4 మార్కులు. ఓకే, ఇక్కడ ఎన్ని ఇచ్చాడంటే మొత్తం 5 ఇచ్చాడు. ఓకే, ప్రతిదానికి 4 మార్కులు. ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ద ఫాలోయింగ్. ఓకేనా? ఇక్కడ 8 దాకా ఇస్తాడు. మనం 5 ఇందులో అటెంప్ట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ చూస్తే మనకు ఆన్సర్ యాజ్ డైరెక్టెడ్. ఓకే, ఇక్కడ ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా గ్రామర్కి సంబంధించివే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఐడెంటిఫై ద కామన్ నౌన్. ఈ నౌన్ చాప్టర్లో ఇది ఇచ్చాడనమాట. ఇందులో కామన్ నౌన్ ఏంటి అని అడిగాడు ఈ సెంటెన్స్లో. ఆ తర్వాత సెంటెన్స్ ఏంటంటే బిలో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఏ కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్, క్యాటిల్కి కలెక్టివ్ నౌన్ రాయండి అని చెప్పాడు. ఇంకోటి జనరేషన్, ఐడెంటిఫై ద రూట్ వర్డ్. ఓకే, నేను చెప్పాను కదా
ఆ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వర్డ్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాను. సో అందులోకి వెళ్ళే అలాంటిది ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, కరెక్ట్ ద స్పెల్లింగ్ సంబంధించి ఒకటి. ఓకే, ఇది ఒక క్వశ్చన్ అనమాట. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఆన్సర్ యాజ్ డైరెక్టెడ్. ఇందులో ఏమడిగాడంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ ప్రొనౌన్ అన్నాడు. ఆ తర్వాత కరెక్ట్ ద అండర్లైన్డ్ వర్డ్. ఆ తర్వాత యాడ్ అప్రోప్రియేట్ ప్రిఫిక్స్ టు ద అండర్లైన్ వర్డ్. దీనికి ప్రిఫిక్స్ చేయండి అని అడిగాడు. సో ఆ తర్వాత థర్డ్ వన్ ఏంటంటే తర్వాత ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ యాక్సిలరీ వర్బ్స్ ఇచ్చాడు. ఆ తర్వాత కరెక్ట్ ఆప్షన్ బిట్వీన్ పెయిన్ అండ్ పెయిన్ అని అడిగాడు. ఇక్కడ బ్లాంక్ ఫిల్ చేయమన్నాడు రెండింటిలో. ఆ తర్వాత కరెక్ట్ సఫిక్స్ ఇక్కడ యాడ్ చేయమన్నాడు. ఇలా అన్ని గ్రామర్కి సంబంధించి మనకు ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఇక్కడ 6th, 7th, 8th ఇక్కడ చూడండి 8thలో కన్వర్జేషన్ ఇచ్చాడు ఒకటి. ఈ కన్వర్జేషన్ మనకు టెక్స్ట్ బుక్లో కూడా ఉంటాయి. ఈ టెక్స్ట్ బుక్లో తర్వాత క్లాస్ రూమ్ ఎక్సర్సైజెస్లో మనం ప్రాక్టీస్ చేస్తుంటే ఇవి ఈజీగా ప్రాక్టీస్ అవుతాయి. సో ఇందులో మార్క్స్ తెచ్చుకోవడం చాలా చాలా ఈజీ. ఆ తర్వాత పార్ట్ బిలో ఇక్కడ అత్యధికంగా మార్క్స్ స్కోర్ చేసేటువంటిది ఇది. ఇక్కడ మనకు 60 మార్క్స్ ఈ పార్ట్లో ఉంటాయన్నమాట. అంటే 5 క్వశ్చన్స్కి 12 మార్క్స్ వచ్చాడు ఇక్కడ. అది ఇంతకుముందు నేను 15 అని చెప్పాను కదా, అది ఓల్డ్ ప్యాటర్న్, ఇది న్యూ ప్యాటర్న్ అనమాట. సో ఏదైనా కానీ పార్ట్స్ అవే, కానీ మార్క్స్ అలొకేషన్ కొద్దిగా డిఫరెంట్గా ఉందన్నమాట. అక్కడ 4 ఉండేవి, ఇక్కడ 5 ఇచ్చాడు. ఇక్కడ కూడా ప్రోస్ పోయిటరీలోకి వెళ్ళి ఆ తర్వాత డ్రామా నుంచి ఒక ఫిక్షన్ స్టోరీలోకి వెళ్ళి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే అండి, ఇది క్వశ్చన్ పేపర్. ఒకసారి సిలబస్ కాపీ కూడా ఒక ఓవర్ వ్యూ చూపిస్తాను. ఇది ఫస్ట్ సెమ్కి సంబంధించింది సిలబస్. ఇది ఇక్కడ 4 యూనిట్స్ ఉన్నాయి. ఓకే, ఇదంతా కూడా ఫస్ట్ సెమ్కి సంబంధించి. ఇది సెకండ్ సెమ్, ఫస్ట్ ఇయర్ వాళ్ళదే. ఇందులో 4 యూనిట్స్ ఉన్నాయి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Like and share and subscribe this channel for latest updates. Thank you.